నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాటండి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మామ. అమ్మా నాన్న లేని చెల్లెకి తానే అమ్మా నాన్న అయి చూసుకోవడమే కాక చివరికి తన సర్వస్వం ఇచ్చేసిన ఒక అన్న కథ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చి. అన్నయ్య ఇంటర్ చదువుతున్న టైంలో చెల్లి 8వ తరగతి చదువుతుంది. ఆ టైంలో కారు యాక్సిడెంట్లో అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. దానితో 8వ తరగతి చదువుతున్న చెల్లెకి అమ్మ నాన్నయ్య ఆ అన్నయ్యే బాధ్యతలు తీసుకున్నాడు. ఇంటర్ చేసిన తర్వాత చిన్న జాబ్ ఒకటి చూసుకొని చెల్లని చదివిపించుకుంటూ చెల్లె చదువుకునే వరకు చెల్లెను చదివిపించి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి చెల్లెను పెళ్లి చేశాడు. చెల్లని ఎంతో ఆనందంగా అత్తగారింటికి పంపించిండు అన్నయ్య. కానీ అక్కడ 3 నెలల ముచ్చటే అయింది. ఎందుకంటే చెల్లె అత్తగారు వరకట్న వేధింపులు మొదలుపెట్టింది. ఇంకా ఆ చెల్లె తట్టుకోలేక ఇటు అన్నయ్యకు చెప్పుకోలేక ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. దేవుడి దయ వల్ల ఆ చెల్లెలు బ్రతికింది. అప్పటికే చెల్లెకి 2 ఆడపిల్లలు. అన్నయ్య చెల్లె కోసం పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయాడు. ఎన్నిసార్లు చెల్లె పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటా, కొంచెం ఇంకా కొన్ని రోజులు టైం తీసుకొని చేసుకుంటా, కొంచెం సెటిల్ అయినాక చేసుకుంటా అని చెల్లెకైతే సమాధానం ఇచ్చేవాడు. అలా కొన్ని రోజులు జరిగిపోతుంటే పాపం చెల్లెకి కిడ్నీ ప్రాబ్లం అయితే వచ్చింది. వేరే చోట ఎంత ట్రై చేసినా ఆమెకి సరిపడా కిడ్నీ అయితే దొరకలేదట. చివరికి అన్నయ్య కిడ్నీ ఇచ్చాడట చెల్లెకి. ఆస్తులు అన్నీ ఉన్నప్పుడే నేను చెల్లని సంతోషంగా చూసుకోవాలని ఆ అన్నయ్య పాపం చెల్లెకు తెలియకుండానే అన్ని కూడబెట్టిన సొమ్ము మొత్తం చెల్లె కోసం అయితే పక్కకు పెట్టాడట. ఇంకా కొన్ని రోజులకి ఆ అన్నయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది. అంటే ఒక కిడ్నీ తీసేసినాక ఆ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయి అన్నయ్యకు చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ విషయం తను ఎవరికీ చెప్పుకోలేదు. అన్నయ్య సంపాదించిన సంపద మొత్తం చెల్ల పేరు మీదనే రాపిచ్చాడట. ఎందుకంటే ఆ అన్నయ్యకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన కాడ నుంచి ఆరోగ్యం, అంటే చెల్లె కోసం కిడ్నీ ఇచ్చినప్పటి నుంచి అన్నయ్య ఆరోగ్యం క్షీణించుకుంటా వచ్చిందట. ఆ విషయం అన్నయ్య ఎవరికీ చెప్పలేదు. కానీ అన్నయ్య ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయికి మాత్రం అన్నయ్య గురించి మొత్తం తెలుసట. అప్పుడు ఆ చెల్లెకు చెప్పిండు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, చెల్ల ఇలా జరుగుతుంది, నేను ఎంత చెప్పినా అన్నయ్య పట్టించుకుంటలేదు అని. అప్పుడు చెల్ల వెళ్ళి అన్నయ్య ఏం జరిగింది ఏంటిది అని తెలుసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఎక్కువ రోజులు బ్రతకడు అని అయితే పాపం చెప్పాడట డాక్టర్. ఇంకా ఆమె, నాకున్న ఒక్కటే ఆధారం నువ్వు, ఆస్తి గీస్తి నాకు ఏదొద్దన్నయ్య, పుట్టింటి నుంచి ఒకరున్నారు అంటే నాకు నువ్వే ఎంతో ధైర్యంగా, నాన్న తర్వాత. అన్నయ్యకి బాగలేకపోవడం వల్ల ఆ చెల్ల భర్తను ఒప్పించి భర్తను తీసుకొని అన్నయ్య దగ్గరికే వచ్చి అన్నయ్యను చూసుకుంటా ఉన్నది ఒక అమ్మలాగా. అన్నయ్య చివరి రోజుల వరకు మేనకోడలకి కావాల్సిన అన్ని, అంటే చెవులు కుట్టించడం కాడ నుంచి ఏమేం పనులు ఉన్నాయో అన్నీ కూడా, లోనీల ఫంక్షన్ అని అన్ని ఫంక్షన్స్ తను బ్రతుకుండగానే ఏ లోటు లేకుండా, అంత మంచి అన్నయ్య అసలు ఆమెకి జీవితం అంతా తోడుంటే బాగుండు కదా. కొన్ని రోజులకైతే పాపం అన్నయ్య కనుమూశాడు. చెల్ల అనాథ అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయినప్పుడు కూడా అమ్మాయి అంత బాధపడలేదట. కానీ అన్నయ్య చనిపోతే తన ప్రాణమే పోయినట్టు అంత విలవిలలాడిపోయింది ఆ చెల్ల. ఎందుకంటే ఇవాళ రేపు అసలు అన్నయ్యలు తోడబుట్టిన వాళ్ళని చాలా మట్టికి పట్టించుకోవడం లేదు. కానీ ఇలాంటి జనరేషన్లో తన లైఫ్నే ఇచ్చేసి, తన కిడ్నీని ఇచ్చేసి, తన హెల్త్ పాడు చేసుకొని పెళ్లి చేసుకోకుండా అమ్మా నాన్న లేరు నా చెల్లెకు అని తన సర్వస్వాన్ని త్యాగం చేసిన అన్నయ్యకు మనమైతే అందరం ఒక హ్యాట్సాప్ అయితే చెప్పాల్సిందే. అలాంటి అన్నయ్య ప్రతి ఒక్క చెల్లెకి దొరకాలి. ఆ బాధను దిగమింగుకొని, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు కాబట్టి ఆ బాధను దిగమింగుకొని అయితే అత్తగారింటికి వెళ్ళి, అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక మంచి పండంటి బాబు పుట్టాడు. ఆ బాబుకి అన్నయ్య పోలికలే రావడం వల్ల, అలాగే అన్నయ్యలానే ఉండడం వల్ల అన్నయ్య పేరే కొడుకుకు పెట్టుకొని కొడుకులో అన్నయ్యని చూసుకుంటూ ఉన్నది ఆ చెల్ల. మరి మీరేమంటారు? అందమైన ఈ అన్నా చెల్లెల కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతు మామ.